మన ప్రభువును అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు వారి మధుర నామంలో మన భారతదేశంలోను మన ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో దుఃఖకరమైనటువంటి సంఘటన జరిగింది. మన ప్రియులు ప్రవీణ్ పగడాల గారు ఆయన మనల్ని విడిచి దేవునితో ఉండడానికి వెళ్ళిపోయారు. వాస్తవంగానే ఆ వార్త విన్న తర్వాత నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ప్రభు పక్షంగా దేవుని ప్రజల పక్షంగా నిలబడే ఒక మహాయోధుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడని, ఇటువంటి సంఘటనలు ఇంకా మరెన్ని జరుగుతాయో కాబట్టి సంఘ భేదాలు లేకుండా ఏ సంఘమైనా సరే అందరూ ఒకటిగా అందరూ కలిసి క్రీస్తు ప్రేమలో ఏకమై ఒకరికొకరు ప్రార్థన చేస్తూ మనకు ఎదురయ్యే శోధనలు, తర్వాత మన యొక్క సువార్తకి, దేవుని రాజ్యానికి, పరిచర్యకి ఉన్నటువంటి శత్రువులను మనం ఎదుర్కోవాలంటే మనమందరూ కూడా కలిసి ఐక్యంగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. ఈ రోజులో చూస్తుంటే ఐక్యత లేకపోతుంది. మేము ఒక సంఘం, తర్వాత ఇంకొకరు మరొక సంఘం అని చెప్పి అలా విడిపోతూ ఉన్నారు. ప్రేమ తగ్గిపోతూ ఉంది సంఘాల మధ్యలో. కాబట్టి ఈ సమయంలో మనం మేల్కోవాలి. కలిసి మనమంతా కూడా ఏకమై ప్రార్థనాపూర్వకంగా మనకు ఎదురయ్యే శత్రువులను మనం ఎదుర్కోవాలి. కాబట్టి మనమందరూ కూడా ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. క్రైస్తవుల పక్షంగా నిలబడి పోరాడే మంచి దైవజనుని లాగా అనేక మంది మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో ప్రభువారు లేపాలి. క్రీస్తు కొరకు ఐక్యంగా మనందరూ కూడా ముందుకు వెళ్ళాలి. మరోసారి కూడా పూతలపట్టు, చిత్తూరు జిల్లా పూతలపట్టు నుండి మన ప్రియ సహోదరులు, దైవజనులు, గొప్ప సేవకుడు, క్రీస్తు కొరకై ఎంతో పోరాడినటువంటి ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి క్రీస్తునామములో తెలియజేస్తూ, దేవుడు ఆయన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, బిడ్డల్ని తన ఆదరణతో నింపాలని మనసారా ప్రార్థిస్తూ మనందరూ కూడా కలిసి ప్రార్థించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.